హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ జదీష్, మీరు చూస్తున్నారు జేడీ ఎలక్ట్రికల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం లాస్ట్ టైం ఆల్రెడీ వుడెన్ బోర్డ్స్ అనేది రిమూవ్ చేసి మెటల్ బాక్స్ వేసుకోవడం జరిగింది. అదే ఇంటికి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో మనం సీలింగ్ లైట్లు అలాగే కొత్త ఫ్యాన్ ఒకటి ఇన్స్టాల్ చేసాం. అది ఎలాగో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూడడం అయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, రూమ్ అయితే ఎక్సలెంట్ లుక్ అయితే రావడం జరిగింది. బ్లూ కలర్ పెయింటింగ్కి బ్లూ అండ్ వైట్ 2 స్టెప్ సీలింగ్ లైట్స్కి ఎక్సలెంట్గా ఉంది రూమ్ లుక్ అయితే. ఒకసారి అయితే మనం చూద్దాం ఈ సీలింగ్ లైట్లను ఎలా ఇన్స్టాల్ చేయాలనేది కూడా మనం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఓరియంట్ ఈజీ స్మార్ట్ స్విచ్ టు స్మార్ట్ ఫ్యాన్ అనమాట. చాలా స్మూత్గా రన్నింగ్ అలాగే చాలా స్పీడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. స్పీడు అలాగే ఎయిర్ వచ్చే బ్లేడ్స్ మెయిన్ ఏంటంటే దీని బ్లేడ్స్ కోసం చెప్పుకోవాలి. బ్లేడ్స్ అన్నది లాంగ్ బ్లేడ్స్, సో ఎయిర్ అనేది చాలా స్మూత్గా కిందకి అనేది రావడం జరుగుతుంది. ఫ్యాన్ కూడా చాలా స్పీడ్గా తిరుగుతుంది. చాలా రిలయబిలిటీగా ఉందన్నమాట. దీని కాస్ట్ ఏమొచ్చి 2700 అలా పడుతుంది. ఈ ఫ్యాన్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఫ్యాన్ అయితే చాలా స్మూత్గా ఉంది. మీకు ఈ ఫ్యాన్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. కాస్ట్ వేరియేషన్ చూస్తే మీడియం కాస్ట్ 3200 3500లో కూడా మనకి ఈ ఫ్యాన్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. సో 2800లో ఈ ఫ్యాన్ అయితే మనం సూపర్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. ఎయిర్ కండిషన్ అలాగే దీని వాటేజ్ ఏమొచ్చి 80 వాటేజ్ ఫ్యాన్. ఇది బాగుంది ఫ్యాన్ అయితే. ఇప్పుడైతే మనం సీలింగ్ లైట్లు అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఇది 2 స్టెప్ 5 వాట్ సీలింగ్ లైట్స్ అనమాట. ఇవి 5 అంటే ఒక రౌండ్ బార్డర్ ఏమో 2 వాట్ వస్తుంది. సెంటర్లో వైట్ ఎల్ఈడి ఏమో 3 వాట్ వస్తుంది. రెండు కలిపితే మనకి 5 వాట్. రెండు లైట్స్ కూడా మనకి 5 వాట్ డ్రైవ్ ఉంది కదా, 5 వాట్ చోక్ అంటాం మనం. ఆ చోకుతో ఈ 5 వాట్ లైట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. మనం అయితే ముందుగా ఈ డ్రైవ్స్ అన్నది చూసుకుని కట్ చేసి నీట్గా స్లీవ్స్ అన్నది రిమూవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే నీట్గా స్లీవ్స్ అనేది రిమూవ్ చేసుకుని మనం చేసిన వైరింగ్కి ఒకదాని తర్వాత ఒకటి మనం సీలింగ్ లైట్లు అయితే ఇప్పుడు ఫిక్స్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఈ సీలింగ్ లైట్స్కి 2 స్ప్రింగ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ డ్రైవ్ ఆల్రెడీ మనకి ఫిక్స్ చేసి ఉంది. దీనికి అక్కడ సెంటర్లో ఒక క్లిప్ ఉంటుంది. ఆ క్లిప్ ప్రెస్ చేసి రిమూవ్ చేస్తే మనకి డ్రైవ్ సపరేట్గా అలాగే లైట్ సపరేట్గా మారిపోతుంది అనమాట. మనకి ఎక్కువ శాతం మనకి డ్రైవ్లే కంప్లైంట్ ఉంటాయి. మ్యాక్సిమం ఎల్ఈడి లైట్స్ అనేది చాలా రేర్గా కంప్లైంట్స్ అయితే వస్తాయి. ఎప్పుడైనా మనకి లైట్ పోతే మనకి సేమ్ 5 వాట్ డ్రైవ్ తెచ్చుకుని మార్చుకుంటే సరిపోతుంది అనమాట. మ్యాక్సిమం ఇవి అయినా సరే ఈ 2 ఇయర్స్ వారంటీ అన్నది ఉండడం జరిగింది. 2 ఇయర్స్లో మనకి లైట్ పోయినా డ్రైవ్ పోయినా మనకి రీప్లేస్మెంట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సీలింగ్ లైట్లు అయితే ఫిక్స్ చేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సీలింగ్ లైట్లు ఫిక్స్ చేసేటప్పుడు ఇక్కడ మనకు వైరింగ్ మొత్తం 4 హోల్స్ ఉంటాయి. 4 హోల్స్లో 4 లైట్లు ఉంటాయి కదా, అవి ఆపోజిట్లో వైరింగ్ అన్నది రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ కార్నర్లో 4 వైర్లు ఉంటాయి. 4 వైర్లు ఇక్కడికి 2 వైర్లు వస్తాయి. ఇక్కడ నుంచి 2 వైర్లు వేరే లైట్కి వెళ్తాయి. అలా 4 వైర్లు ఉంటాయి అన్నమాట. పేజ్ న్యూట్రల్లో 2 ఇన్కమింగ్ అలాగే పేజ్ న్యూట్రల్లో 2 అవుట్ గోయింగ్. సో ఆ 2 వాటిని ఈ 2 వైర్లని మనం కామన్గా ట్విస్టింగ్ అన్నది చేస్తాం. కామన్గా ట్విస్టింగ్ చేసి ఆ 2 జాయింట్స్కి మనం ఈ 5 వాట్ డ్రైవ్ అన్నది ఈ 5 వాట్ డ్రైవ్లో ఉన్న 2 వైర్లు కూడా మనం దానికి జాయింట్ అనేది చేసుకుని నీట్గా స్ప్రింగ్స్ని లోపలికి బెండ్ చేయాలి. లోపలికి ప్రెస్ చేసి కరెక్ట్గా సీలింగ్ హోల్ దాంట్లోకి సెట్ చేసుకుని దాన్ని మనం స్లోగా వదిలితే లోపలికి లాక్ అయిపోతుంది అన్నమాట. ఇవి సీలింగ్ లైట్ల ఇన్స్టాలేషను. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇందాక 4 వైర్లు ఉన్న దగ్గర మనం జాయింట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 2 వైర్లు ఉన్నాయి, అంటే ఎండింగ్ అనమాట. లాస్ట్ ఎండింగ్కి వచ్చిన పేజ్ న్యూట్రల్ వైర్లో మధ్యలో జాయింట్ దగ్గర ఇంకొక లైట్ ఉంటుంది. ఇప్పుడు ఒక స్విచ్ ఆన్ చేస్తే ఆపోజిట్ ఈ 2 లైట్లు వెలుగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నీట్గా డ్రైవ్కి ఉన్న 2 వైర్లకి స్లీవ్ అన్నది రిమూవ్ చేసుకుని ఇక్కడ ఉన్న పేజ్ న్యూట్రల్ 2 వైర్లకి జాయింట్ వేసుకుని
మనం టేప్ అన్నది ప్లాస్టర్ అన్నది కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాలి. అంటే కొంచెం సీలింగ్లో ఉంటాయి కాబట్టి కొంచెం స్ట్రాంగ్ వేసుకుంటే మంచిది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ 4 వైర్లు ఉన్నాయి. 4 వైర్లు చూడొచ్చు మీరు. ఇక్కడికి వచ్చి అదర్ లైట్కి వెళ్ళిన వైర్ని ఫస్ట్ కట్ చేసి ఆ రెండిటికి స్లీవ్ తీసుకుని మనం ట్విస్టింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వేరే వైర్ కట్ చేసి దానికి స్లీవ్ తీసుకుని అది ట్విస్టింగ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా 2 జాయింట్లు ఉన్నప్పుడు మనం 2 కూడా ఒకేసారి కట్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇవి ఇక్కడ సేమ్ కలర్ ఉంది, మనకి సమయానికి అక్కడ వేరే అదర్ కోడింగ్ కలర్ లేక మనకి ఒకే కలర్ వైర్ అనేది వేయడం జరిగింది. ఇలా ఒకే కలర్ వైర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు 2 వైర్లు ఒకేసారి కట్ చేస్తే అందులో ఇన్కమింగ్ ఏదో అవుట్ గోయింగ్ ఏదైనా తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇన్కేస్ ఒకవేళ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ క్లోజ్ అయిపోయి 2 ఇన్కమింగ్లు మనం 2 ఇన్కమింగ్ వైర్లు స్లీవ్ తీసుకుని ట్విస్టింగ్ చేస్తే మనకి స్విచ్ ఆన్ చేయగానే ఎంసీబీ ట్రిప్ అయిపోవడం, వైరింగ్లో ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇన్కమింగ్ వైర్స్ ఏవి, అవుట్ గోయింగ్ వైర్స్ ఏవి అన్నది కలర్ కోడింగ్ ఉంటే ఓకే, ప్రాబ్లం లేదు. బట్ కలర్ కోడింగ్ లేని టైంలో మాత్రం ఖచ్చితంగా ఒక వైర్ కట్ చేసుకుని ట్విస్టింగ్ చేసుకుని తర్వాత 2 వైర్ కట్ చేసి ట్విస్టింగ్ చేసుకుని ఆ 2 వైర్లకి ఈ డ్రైవ్కి ఉన్న 2 వైర్లు ఒకదానికొకటి జాయింట్ అనేది వేసుకుని తర్వాత మనం నీట్గా టేప్ చేసుకుని ఆ లైట్ని లోపలికి తోసేసి నీట్గా ఒక సైడ్ స్ప్రింగ్ ముందు ప్రెస్ చేసి లోపల పెట్టాలి, రెండో సైడ్ స్ప్రింగ్ పెట్టేసి జస్ట్ ఇలా లాక్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా, 4 లైట్లు కూడా ఇన్స్టాల్ చేసేయడం జరిగింది. చూస్తున్నారు ఇప్పుడు ప్యూర్ వైట్ అనమాట, అన్ని లైట్లు వైట్ వెలుగుతున్నాయి. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ బ్లూ అండ్ వైట్ వెలుగుతాయి, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ ఓన్లీ బ్లూ వెలుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద మనకు మాస్టర్ బెడ్రూమ్కి ఒక సరైన లుక్ అయితే తేవడం జరిగింది. ఇది మాత్రం సీలింగ్ లైట్లు అయితే మీరు ఇన్స్టాల్ చేయడం ఈ వీడియోలో అయితే నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనకి కొంచెం ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.